ఒక్క మాట చెప్తాను, అర్థం చేసుకో. ఏంటి చెప్పు. ఏది ఏమైనా అలేఖ్యతో నువ్వు అలా మాట్లాడడం తప్పు. ఒక అమ్మాయిగా అలేఖ్యకి ఇవ్వాల్సిన మర్యాద నువ్వివ్వలేదు. పైగా బావగారిపై కూడా నువ్వు కఠినంగానే ప్రవర్తించావు. నేను నా వాళ్ళతో అలా ప్రవర్తించానంటే దానికి నీపై ఉన్న నమ్మకమే కారణం. నాకు తెలుసు, కానీ మన కుటుంబం కోసం మనం సర్దుకుపోవడం మంచిది మాధవ. నిన్ను వాళ్ళంతలా ద్వేషిస్తున్నా నీకు వాళ్ళపై ప్రేమ ఎలా పుడుతుంది భూమి? ఎందుకంటే ఇది మన కుటుంబం. నువ్వు చూస్తున్నావు కదా, సంతోషంగా ఉన్నావనే ప్రతిసారి ఏదో ఒక సమస్య. ఇన్ని సమస్యల్లో మనము ఒక సమస్యగా మారడం నాకిష్టం లేదు మాధవ్. నువ్వు చెప్పింది కూడా నిజమే. అలేఖ్య తప్పు చేసినా నేనలా మాట్లాడుండకూడదు. నువ్వు ఆవేశంలో అన్న మాటల గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడేం చేయమంటావు? నువ్వు అలేఖ్యని కలిసి సారీ చెప్పు మాధవ్, అంతా అదే సర్దుకుపోతుంది. సరే పద. మాధవ్, ఇప్పుడు కాదు, రేపు ఉదయం. మాధవ్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి భూమి? లోపలికి వెళ్లకుండా బావగారు వచ్చాక ఇక్కడే మాట్లాడదాం. అన్నయ్య, నేను నీకు విషయం చెప్పాలి. ఇంకా ఏం చెప్తావు? అక్కడ అందరి ముందు అన్న మాటలు సరిపోలేదా మీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటున్నారు. అది కాదు అన్నయ్య, నేను చెప్పేది ఒకసారి విను. మాకు ఏం వినాలని లేదు, మీతో మాట్లాడాలని అంతకన్నా లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలేఖ్య, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవునా? మరి ఎలా మాట్లాడమంటావు? ఈయన గారిలా మాట్లాడమంటావా? అది మాకు చేదు కాదులే. అలేఖ్య, మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడకు. అవును, మాధవ్ అన్నది తప్పే, కానీ అవి ఆవేశంలో అన్న మాటలు. అర్థం చేసుకుంటే మంచిది. ఆవేశంగా మాట్లాడినా తన మనసులో ఉన్న మాటే కదా మాట్లాడాడు. లేదు వదినా, నేను అలా మాట్లాడుండకూడదు. నేను చేసిన తప్పే. నన్ను క్షమించు వదినా. మీతో క్షమాపణలు చెప్పించుకోవటానికి మేమెవరో? ఆయన ఒకటి చెప్పు, నేను చేసిన తప్పేంటి? జరిగిన విషయమేగా నేను చెప్పింది. నేను చెప్తున్న ఈ క్షమాపణ కారణం నేను అలా మాట్లాడకూడదన్న ఉద్దేశంతో మాత్రమే. భూమి ఏం తప్పు చేయలేదు. ఏమన్నా? భూమి తప్పు చేయలేదా? అసలు నువ్వు ఆ వీడియో చూసావు కదా, అందులోనే స్పష్టంగా తెలుస్తుంది కదా తన ఉద్దేశం ఏంటో. నీకు తెలీదా? ఆ వీడియో నిజమే కావచ్చు, కానీ అందులో భూమి మాట్లాడిన మాటలు ఆ క్షణంలో శౌర్యాన్ని కుదురుపరచడానికి అయ్యుండొచ్చని చెప్పాను కదా. ఎందుకు మీరు ఎలా చూడడం లేదు? మీరన్నట్టు ఆ వీడియోలో ఉన్నది నిజమే అనుకుంటే భూమి ఇంతవరకు ఎందుకు ఆగుతుంది? శౌర్యకు సిద్ధార్థకు ఎప్పుడో పెళ్లి చేసేది కదా. వింటున్నాం కదా అని అన్ని నీకు తెలిసినట్టు చెప్పకు. అవునులే, ఎంతైనా నీ పెళ్ళాం కదా, మాటలన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయి. కానీ ఆ మాటలు పడింది నేను కదా, బాధ నాది కదా. నన్నంటే మా బావ నన్నట్టే కదా. అనయ్య, మాట్లాడనయ్య. ఏం మాట్లాడమంటావరా? ఎక్కడ నేర్చుకున్నారా ఇలాంటి మాటలు? నిజమే బావగారు, అలా మాట్లాడడం తప్పే. అది ఆవేశంలోనైనా ఎలా అయినా అలా మాట్లాడడం తప్పే. అందుకని క్షమాపణ చెప్పిపోదామని వచ్చాం. మీరు క్షమాపణ చెప్పినంత మాత్రాన అన్న మాటలన్నీ అబద్ధాలైపోతాయా? బావ ముందే అన్నాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు. కానీ
ఒకవేళ నలుగురు ముందు ఆ మాటలంటే ఎలా ఉంటుంది? అయినా మీరు క్షమించమని అడిగి ప్రశాంతంగా ఉండగలరు, కానీ ఆ మాటని నేను నా ప్రాణం పోయేంత వరకు మర్చిపోలేను. అది కాదు వదినా. నువ్వన్న మాట నా మనసుకి ఎలా గుచ్చుకుందో నీకు అర్థం కాదురా. నీ మొహం ఇంక అసలు చూడకూడదనుకుంటున్నాను. మాధవ్ తరపున నేను క్షమించమని అడుగుతున్నాను బావగారు. నీ వల్లే ఇంత జరిగింది. మళ్ళీ మళ్ళీ మీతో ఆ మాటలు అనిపించుకోవాలని మాకు లేదులే. వెళ్ళండి. ఖచ్చితంగా భూమి తప్పు చేసిందిరా. నీ మొహం ఇంక అసలు చూడకూడదనుకుంటున్నాను. మాధవ్, ఏంటి? ఏం చేస్తున్నావు? ఎందుకంత కోపం? కోపం కాదు భూమి, బాధ. నేనేం చేశానో నాకు అర్థం కావడం లేదు. అన్నయ్య ఆ విధంగా నా మొహం చూడకుండా నాతో మాట్లాడకుండా అలా ఉంటుంటే పిచ్చెక్కినట్లుంది నాకు. బావగారు అలా ఉండడానికి కారణం మనమన్న మాట కాదు. ఆ మాటని పదే పదే పక్కనే ఉండి గుర్తు చేస్తూ ఆయన మనసు విరిగిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ అలేఖ్య. తను చేసిన పనే ఇదంతా. ఎవరు చేసిన పనైనా నేనేంటో అన్నయ్యకి తెలీదా? నా మనస్తత్వం ఏంటో అన్నయ్యకి తెలీదా? చిన్నప్పటి నుంచి ఆయనంటేనే బ్రతుకు, ఆయనతోనే బ్రతుకు అనుకుని బ్రతికానే. ఇదే నా అన్నయ్య నన్ను అర్థం చేసుకుంది. బావగారు అర్థం చేసుకోలేనంత అమాయకులేమీ కారు. 10 మందికి న్యాయం చెప్పే మనిషి. ఆయన కూడా అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం అలేఖ్య. ఇందులో మనం బావగారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తను గతంలో కూడా చాలా తప్పులు చేసింది కదా భూమి. ఇవాళ కొత్తగా ఏమైనా చేస్తుందా? ఇన్ని చేసినా కూడా తన మాటలు ఎలా నమ్ముతాడు అన్నయ్య? తను చెప్పింది ఎలా వింటాడు? భార్య మాట భర్త గౌరవించడం అనేది మంచి విషయం. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ చెప్పే భార్య మంచిది కాదు. ఏమో భూమి, నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య నన్ను పరాయి వాడిలా చూస్తూ నేను ఎదురు పడితే పక్కకు తిప్పుకుంటూ ఇవన్నీ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అసలు ఆ సిద్ధార్థ్ అనేవాడు రావడానికి మనకి వీటికి ఏంటి సంబంధం? దాని గురించి గొడవ పడ్డాం. దానిలో నిన్ను ఇరికించింది ఆ అలేఖ్య. నన్ను ఇరికించింది నిజమే, కానీ అసలు కారణం తనే. సిద్ధార్థకి విషయం చేరవేసింది తనే. ఆ తర్వాత రుద్రాణికి మీ అబ్బాయి వచ్చాడు అన్న విషయం చెప్పింది కూడా తనే. ఇన్ని గొడవలు అవ్వడానికి కారణం కూడా తనే. కానీ చివరికి తనకేమీ సంబంధం లేనట్టు తాను మంచిదైపోయింది, మనం చెడ్డవాళ్ళం అయిపోయాం. సరే భూమి, తప్పు జరిగింది. ఆవేశంలో అయినా ఆ మాట అనకుండా ఉండాల్సింది. అనేశాను. ఆ క్షణం నాకు ఆ విధంగా అనిపించింది. మా అన్నయ్యని ఆ విధంగా చేస్తున్న మనిషి ఇంకో రోజు ఇంకేదైనా జరిగితే అలా చేయదు అన్న నమ్మకం ఏంటి అని అనిపించింది. వెంటనే అనేశాను. అన్నయ్య మాటని తీసుకున్నాడే కానీ అంత పెద్ద మాట నా తమ్ముడు ఎందుకు అన్నాడా అని ఒక్క క్షణమైనా ఆలోచించాడా?